హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ పార్ట్ 7. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ మార్క్ గురించి తెలుసుకుందాం. అదేనండి ఆశ్చర్యార్థక వాక్యం. ఎక్స్క్లమేషన్ లేదా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని, ఇంటెన్స్ ఎమోషన్ని ఏదైనా మీరు చెప్పాలన్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కానీ, ఆనందం కానీ, కోపం కానీ, జాయ్ కానీ ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది మనం సూచిస్తామన్నమాట. ఆశ్చర్యార్థకం. ఇది ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే మీకు ఇస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి విపరీతమైన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెసింగ్ జాయ్ ఆర్ ఎగ్జైట్మెంట్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి మనం చెప్పే విధానాన్ని బట్టి, అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్తో చెప్తాం కదా, అందుకని వీటికి ఆ పేరు అనేది వచ్చింది. హురే వీ వన్ ద గేమ్, మనం గేమ్ గెలిచాము. వీ గాట్ ద జాబ్, మనకి జాబ్ వచ్చింది. లేదా ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్, ఆశ్చర్యపోతున్నప్పుడు ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నాను. వావ్, దట్ వాస్ క్లోజ్. సో ఈ విధంగా మనం సెంటెన్స్ని స్ట్రాంగ్ ఎమోషన్తో చెప్తున్నప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు బాధపడుతున్నప్పుడు ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్. ఓ నో, ఐ లాస్ట్ మై కీస్, నేను నా తాళాలని పోగొట్టుకున్నాను. ఐఎమ్ రియలీ గోయింగ్ టు మిస్ దిస్ ప్లేస్, నేను ఈ ప్లేస్ని చాలా మిస్ అవుతాను. ఇంకా మనం ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ని కోపాన్ని ప్రదర్శించడానికి లేదా ఫ్రస్ట్రేషన్ని చూపించడానికి కూడా వాడతాం. దిస్ ఈజ్ రిడిక్యులస్ అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, హేళనతో కూడుకున్న విధంగా ఉంది, చిరాగ్గా ఉంది అనే అర్థాలు వచ్చే విధంగా మనం రిడిక్యులస్ అనేది వాడతాం అన్నమాట. ఇంకా ఎక్స్ప్రెసింగ్ పెయిన్, బాధపడుతున్నప్పుడు ఓచ్ దట్ రియలీ హర్ట్స్, అది దెబ్బ తగిలినప్పుడు కానీ, లేదా ఎక్స్ప్రెసింగ్ ఫియర్, భయం పడుతున్నప్పుడు కానీ, లుక్ అవుట్ ద కార్ ఈస్ కమింగ్, చూడు కార్ వస్తుంది. ఎక్స్ప్రెసింగ్ అడ్మిరేషన్, మనం ఎవరైనా పొగుడుదాం అనుకున్నప్పుడు కానీ, దట్ వాజ్ అ బ్రిలియంట్ స్పీచ్. ఇంకా ఎక్స్క్లమేటరీ మార్క్ని మనం యూస్ చేసేది ఇంటర్జెక్షన్స్ దగ్గర. ఇంటర్జెక్షన్స్ని తెలుగులో ఆశ్చర్యార్థకాలని కానీ లేదా అంతరాయాలు అని కూడా అంటాం. హే, వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా దట్ ఈస్. సో ఈ విధంగా మనం ఎక్స్క్లమేటరీ మార్క్ని మనకి కావాల్సిన ఎమోషన్లో, అంటే బాధలో కానీ, కోపంలో కానీ, ఆనందంలో కానీ, భయంతో కానీ ఎప్పుడైనా సరే యూస్ చేస్తాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష.